వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. మనకేమన్నా సమస్య ఉంటే దేవునికి దండం పెట్టుకోవాలా, ఫలాని గుడికి వెళ్ళాలా? మన సమస్యకు దేవునికి ఏం సంబంధం? సమస్య ఉంటే దాని గురించి ప్రయత్నం చేయాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి కష్టపడాలి అని ఇలాంటి మనం అనేక నీతులు వింటూ ఉంటాం, అనేక ఆర్గ్యుమెంట్లు కూడా మనం వింటూ ఉంటాం. కానీ అది తప్పు. ఒక మనిషి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళ మెదడు సరిగా పనిచేయాలి. ఇప్పుడు ఒక ప్రవాహం నీళ్లు పోయేటప్పుడు మధ్యన ఏమైనా తట్టుకుంటే అది ఇంట్లో ఉన్న సింక్ కావచ్చు, ఒక ఏదన్నా కావచ్చు, ఒక ఏదన్నా కానీ ఆ నీళ్లు ప్రవాహం పోయినట్టు అట్లనే మన మెదడులో కూడా పనిచేయాలంటే, సక్రమంగా పనిచేయాలంటే, మనకు సరి అయిన ఆలోచన తట్టాలంటే మన సహస్రార చక్రం, విశుద్ధ చక్రం పనిచేస్తే నీవు సక్రంగా ఆలోచన తడుతుంది. నీ సహస్రార చక్రం అండ్ ఈ ఆజ్ఞ చక్రం పనిచేయాలంటే, అలాగే నీ విశుద్ధ చక్రం అంటే నీ మాటను బట్టి ఇతరులతోని నీకు సఖ్యత, సహకారం, కోఆపరేషన్ అనేది దొరుకుతుంది. ఇవి పనిచేయాలంటే నీ సమస్యకు తగ్గట్టు దానికి సంబంధించిన గుడికి వెళ్ళాలి, సంబంధించిన దైవం గుడికి నువ్వు వెళ్ళాలి. ఇక నప్పుల బాధ ఉంటే సుబ్రహ్మణ్య స్వామియో లేకుంటే ఇంకా కూజుడో, అనంతుడు, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఉగ్రదేవతలు. నీకేమన్నా గొడవలు అయితే కూడా నువ్వు ఆ ఉగ్రదేవతలకు సంబంధించిన గుడ్లకు వెళ్తే నీకు అక్కడ ధైర్యం వస్తుంది. అలాగే నీ మనసు సరిగ్గా స్థిమితంగా ఉండలేదు, మనశ్శాంతి లేదు, నీకు సరిగ్గా నిద్ర పడతలేదు అంటే నువ్వు పార్వతీ పరమేశ్వర గుడికి వెళ్ళాలి. అలాగే నీకు లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, నీకు సరి అయిన ఆలోచన విధానం తట్టలేదంటే నాది విష్ణుమూర్తి గుడికి వెళ్ళాలి. నీకు తోటి బంధువులతోని నీకు మనస్పర్ధలు వచ్చినాయి, తర్వాత చదువు సంధ్యాలలో నువ్వు అనుకున్న విధంగా ప్రోగ్రెస్ ఉండలేదు అంటే అప్పుడు దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, శివాలయం, ఇటువంటి గుడులకు వెళ్ళాల్సి వస్తుంది. మనం దీన్ని బాహ్య ప్రపంచంతో పోల్చుకుంటే ఎలా ఉంటుందంటే, మనకు మన ఇంట్లో పని ఏంటిది, కరెంట్ ఆఫీస్ పని ఉంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకేదో భూమికి సంబంధించిన పని అయితే మండల ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి. నీ సమస్యకు తగ్గట్టు, నీ అవసరం, నీ కోరిక తగ్గట్టు నువ్వు ఈ బాహ్య ప్రపంచంలో మనం ఎలా ఎన్ని రకాల డిపార్ట్మెంట్లకు వెళ్ళి అక్కడ ఆ సెక్షన్, ఆ ఫైల్ చూసే వాళ్ళని ఎలా కలిసి నమస్కరించాలో అలాగే అన్ని దేవుళ్ళు సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే, నేను ఫలాని దైవాన్నే నమ్ముకున్నాను, అన్ని వాళ్ళే చూసుకుంటారు, ఆ దైవం చూసుకుంటారు అనే ఆలోచన పనికిరాదు. నీకు ఒక బ్యాంకులో మేనేజరు నీ కొడుకే కావచ్చు, తమ్ముడే కావచ్చు, లేకుంటే నువ్వే పని చేయొచ్చు. కానీ నీకు మున్సిపాలిటీ ఆఫీసులో, కరెంట్ ఆఫీసులో పని ఉంటే అది చేసేవాడు వేరే. నాకు ఫలాని పోలీస్ డిపార్ట్మెంట్లో ఫలానా ఆఫీసర్ తెలుసు అంటే ఆయన పని ఆయనే చేస్తాడు, నీ ఇంటి కరెంటు పని ఆయన చూడాడు కదా. సో నీ సమస్యకు తగ్గట్టు నువ్వు ఈ దైవాలకు, అనాదిగా వస్తున్న దైవాలకు, మన పెద్దలు పూజించిన దైవాలకు అటువంటి గుడులకు వెళ్తే నీ సమస్యలకు సరి అన్న కారణం ఏంది తెలుస్తుంది. కారణం తెలిస్తే పరిష్కారం ఆటోమేటిక్గా నీకే తెలుస్తుంది. సో నీ సమస్యలకు సరి అయిన పరిష్కారం దొరకాలంటే ఆ గ్రహానికి సంబంధించిన, దైవానికి సంబంధించిన గుడులకు మాత్రమే వెళ్తే అది ఎవరిది వాళ్ళకే మంచిది. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.